హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ప్రస్తుతం రేషన్ కార్డులోని లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఆధార్ నంబర్లు లింక్ అనేది అయి ఉన్నా కూడా వారికి సంబంధించిన రేషన్ కార్డు అనేది ఇంకా వెరిఫికేషన్ అనేది కాలేదని ప్రస్తుతం ఈ యొక్క వెరిఫికేషన్ కి సంబంధించి అలాగే ఆధార్ కార్డు ఈకేవైసీకి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి ఆధార్ నంబర్ అనేది ముగ్గురికి సీడింగ్ అనేది అయి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాట్ వెరిఫైడ్ అనేది అయితే చూపిస్తుంది. వీరందరికీ సంబంధించి త్వరలో ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన ప్రాబ్లం రావడంతో పాటు ప్రభుత్వ పథకాలు తొలగించడంతో పాటు రేషన్ కార్డులో పేర్లు కూడా తొలగించడానికి ఛాన్స్ అనేది ఉంది. అయితే దీనికి సంబంధించిన రేషన్ కార్డు మీరు ఏ విధంగా ఈకేవైసీ అనేది ఎప్పటిలోపల చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరే స్వయంగా మీ యొక్క స్టేటస్ అనేది ఆన్లైన్ లో 2 విధాలుగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరికైతే ఈకేవైసీ అనేది కాలేదో వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఈకేవైసీ అనేది అయితే చేస్తున్నారో దీనికి సంబంధించి ఏ విధంగా మీరైతే ఆన్లైన్ లో ఎవరి ద్వారా మీరు చేయించుకోవాలో కూడా నేను మీకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేస్తాను. ఈ యొక్క వీడియోకి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అనేది మీకు రాకపోయినట్లయితే మీరు ఇప్పటివరకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనకు దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. మనకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 31వ తేదీ లోపల రేషన్ కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి సంబంధించి ఖచ్చితంగా వారికి సంబంధించిన ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసుకుని ఈకేవైసీ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం చాలా మందికి సంబంధించిన ఈకేవైసీ అంటే ఆధార్ నంబర్ అనేది లింకింగ్ అనేది చేసుకుని ఈకేవైసీ అనేది దాదాపుగా పూర్తి అనేది అయితే అయి ఉంది. అయితే కొంతమందికి సంబంధించి చిన్నపాటి పొరపాట్ల కారణంగా అలాగే ఈ మధ్య కాలంలో ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు కనుక చేపించుకుని ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి మరొకసారి ఈ యొక్క ఆధార్ నంబర్ అనేది ఈ యొక్క వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను మీకైతే చూపిస్తాను. అలాగే ఎవరైతే 5 సంవత్సరాల లోపల పిల్లలు లేదా 6 సంవత్సరాల లోపల పిల్లలకు సంబంధించి ఆధార్ నంబర్లకు సంబంధించి గతంలో బయోమెట్రిక్ అనేది వేసి వారికి సంబంధించిన ఈకేవైసీ అనేది ఎవరైతే చేయించుకోలేదో వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఈకేవైసీ చేసుకోవడం కోసం కొత్తగా లిస్ట్ అనేది అయితే తీయడం జరిగింది. ఈ యొక్క లిస్ట్ కి సంబంధించిన స్టేటస్ కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ముందుగా మీకు సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తున్నాను. ఇది మొబైల్ ఫోన్ లో కూడా ఓపెన్ అనేది అవుతుంది. మీరు కూడా ఇదైతే ఓపెన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క హోమ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు మొబైల్ ఫోన్ లో దీనికి సంబంధించిన ఈ యొక్క ఆప్షన్ మీకైతే చూపించడం జరుగుతుంది. ఇందులో మీరు ఎంఐఎస్ కాకుండా ఇక్కడ ఈ యొక్క హోమ్ బటన్ లోనే రిపోర్ట్స్ దగ్గర మనకు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బెనిఫిషియరీ డీటెయిల్స్ ఉంది కదా, ఈ యొక్క బెనిఫిషియరీ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ యొక్క బెనిఫిషియరీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే బెనిఫిషియరీకి సంబంధించిన డీటెయిల్స్ కి సంబంధించి ఇక్కడ మీరు ఈ రీసెంట్ గా ఎప్పుడైతే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన రేషన్ సరుకులు అనేది తీసుకుని ఉన్నారో ఆ యొక్క స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు తెలియకుండా ఎవరైనా సరే మీ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకుని ఉన్నారా అనేది కూడా ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. నాకు సంబంధించి ఈ యొక్క జూలై నెలకు సంబంధించి రేషన్ సరుకులకు సంబంధించిన అప్డేట్స్ అనేది నేను ఇక్కడ చూడాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ జూలై నెల అనేది నేనైతే సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ 2026 అనేది అలాగే ఉంది. ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికైతే కొత్తగా విడుదల చేసిన రేషన్ కార్డు అంటే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఉన్నాయో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించిన నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ క్యాప్చా ఉంది కదా, పైన మనకు ఈ యొక్క బ్లాక్ కలర్ లో వైట్ కలర్ టెక్స్ట్ ఏదైతే ఉందో అవి క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ ఈ యొక్క స్మాల్ క్యాపిటల్ లెటర్స్ నేనైతే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ చూపించింది, అలాగే తాలూకా చూపించింది, అలాగే నాకు సంబంధించి ఎక్కడైతే నేను రేషన్ సరుకులు తీసుకుంటున్నాను ఆ యొక్క రేషన్ షాప్ కి సంబంధించిన స్టేటస్ కూడా ఇక్కడైతే చూపించింది. ఇక్కడ ఈ యొక్క రేషన్ కార్డు లో టోటల్ గా ముగ్గురు అయితే ఉన్నారు. ముగ్గురికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చూపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంది. అంటే నా యొక్క రేషన్ కార్డు నా యొక్క పేరు అనేది ఉంది. ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంది. ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి ఈ కేవైసీ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డులో 4 నంబర్లు మీకు చివర్లో అయితే చూపిస్తాయి. అలాగే ఇక్కడ మహిళకు సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపిస్తున్నాయి. ఇక్కడ ఫీమేల్ వారికి సంబంధించిన స్టేటస్ కూడా యాక్టివ్ లో ఉంది. ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంది. ఇక్కడ ఆధార్ నంబర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మూడో వ్యక్తికి సంబంధించి చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల బాబుకు సంబంధించి ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంది. ఇక్కడ సీడింగ్ అనేది ఉంది. నేను గతంలో ఏం చేశానంటే వాట్సాప్ లో వీరికి సంబంధించి నేను బర్త్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ నంబర్ ద్వారా నేను రిజిస్ట్రేషన్ అనేది చేసి రేషన్ కార్డులోకి అయితే యాడ్ చేయడం జరిగింది. మీరే స్వయంగా ఎక్కడికి వెళ్లాల్సిన పని అనేది లేకుండా వాట్సాప్ లో కూడా మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డులో మీ యొక్క కుటుంబ సభ్యులను యాడ్ కూడా చేసుకోవచ్చు. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇన్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అయితే ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నంబర్ అనేది గతంలో ఇచ్చి ఈ యొక్క 5 సంవత్సరాల బాబుకి సంబంధించి యాడ్ అయితే చేయడం జరిగింది. యాడ్ చేసిన తర్వాత ఈకేవైసీ కూడా చేశారు. కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే ప్రస్తుతం 5 సంవత్సరాలు దాటిన పిల్లల అందరికీ సంబంధించి
ఎవరికైతే బయోమెట్రిక్ ద్వారా కానీ లేకపోతే ఓటీపీ విధానం ద్వారా మరొకసారి ఈ కేవైసీ చేసుకునే ఈ యొక్క ఆప్షన్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ నాట్ వెరిఫైడ్ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటికే మీకైతే ఫోన్లు కూడా చేసుంటారు. ఎందుకంటే మనకు రేపు ఒక్కరోజే గడువు అనేది ఉంది కాబట్టి ఎవరికైతే ఇక్కడ నాట్ వెరిఫైడ్ అనేది ఉందో అయితే ప్రస్తుతం చాలా మంది ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసినా కూడా ఇంకా ఇక్కడ నాట్ వెరిఫైడ్ అనేది అయితే చూపిస్తుంది. మనకు ఆగస్టు 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో యొక్క డేటా అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ సీడింగ్ అనేది అయి ఉండి ఇక్కడ నాట్ వెరిఫైడ్ గనక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఫోన్ అనేది చేస్తారు. ఒకవేళ ఫోన్ అనేది చేసినట్లయితే మీకు సంబంధించిన విద్యార్థికి అంటే ఇక్కడ ఎవరైతే బాబు ఉన్నాడో ఈ యొక్క 5 సంవత్సరాల బాబుకు సంబంధించిన ఆధార్ నంబర్ తెలియజేసినట్లయితే వీరికి సంబంధించి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి యొక్క ఆధార్ నంబర్లు అయితే సెలెక్ట్ చేస్తారు. నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అయితే సెలెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి నాకు ఈ యొక్క ఓటీపీ కూడా రావడం జరిగింది. ఓటీపీ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా నాకు మెయిల్ కూడా రావడం జరిగింది. ఐటీఈ అండ్ సి నుంచి నాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ కేవైసీ అనేది అథెంటికేషన్ కంప్లీట్ అనేది ఈ నెల 29వ తేదీన చేసినట్లు ఈ విధంగా అయితే చూపిస్తుంది. అంటే దానికి సంబంధించిన మెసేజ్ అనేది నాకైతే రావడం జరిగింది. ఎందుకంటే నా యొక్క ఆధార్ కార్డుకు నేను మెయిల్ అనేది లింక్ అనేది చేశాను కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఈ కేవైసీకి సంబంధించి నాకు మెయిల్ కి అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది అయిపోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయితే అంటే అయిన వారందరికీ సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తుంది. అయితే దీనికి సంబంధించి నేను మీకు మరొక స్టేటస్ కూడా చూపిస్తాను. ఈ కేవైసీ ఏ విధంగా చేయాలో నేను చివరిలో చూపిస్తాను. మనకు అందరికీ తెలిసిందే మనకు వాట్సాప్ కు సంబంధించి ఈ యొక్క మనమిత్ర నంబర్ అనేది మీకు అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ హాయ్ అనేది మెసేజ్ పెట్టినట్లయితే మనకి ఇక్కడ ఏదో ఒక సేవను అయితే ఎంచుకోమంటుంది. నేను ఇక్కడ సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఎన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఉన్నాయో అన్ని ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది. నేనేం చేశానంటే ఇక్కడ చివరిలో మనకు చూసుకున్నట్లయితే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీద నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన రైస్ కార్డు ఈ కేవైసీ స్థితి అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి. లేదా మీరు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. లేదా ఆధార్ సీడింగ్ కనుక సంబంధించి ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఆధార్ సీడింగ్ సవరణ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రేషన్ కార్డుకి సంబంధించిన ఈ కేవైసీ స్థితి అనేది నాకు కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ అనేది నేనైతే చేసి నాకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నేనైతే ఎంటర్ చేశాను. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన డేటా ఎక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ వ్యక్తికి సంబంధించి ఇంకా ఈ యొక్క రేషన్ కార్డులో వారికి సంబంధించిన ఈ కేవైసీ అనేది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఈ కేవైసీ పూర్తి అనేది అయినట్లు చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ కేవైసీ స్థితి అనేది ఇంకా పూర్తి కాలేదనేది చూపిస్తుంది. చివరి వ్యక్తికి సంబంధించి డేటా అనేది ఇక్కడ వయసు అనేది 6 సంవత్సరాలు ఉంది. కానీ ఇక్కడ ఆన్లైన్ లో చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు చూపిస్తుంది. ఇది పాత డేటా అనేది ఇలాగే ఉంది. ఈ మధ్య కాలంలో నిన్నటి రోజున నేను ఏం చేశానంటే వీరికి సంబంధించి ఈ యొక్క ఈ కేవైసీ అనేది అప్డేట్ అనేది చేశాను కాబట్టి ఇంకా కొంత డేటా అనేది అయితే అప్డేట్ కాలేదు. ఇకపోతే పైన చూసుకున్నట్లయితే కుటుంబ యజమానికి సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇంకా పూర్తి కాలేదనేది అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ లో చిన్న మార్పులు అనేది నేనైతే చేయడం జరిగింది. ఈ యొక్క మార్పులు చేసిన తర్వాత కూడా వీరికి సంబంధించిన ఇంకా ఈ కేవైసీ మరొకసారి చేసుకోమని అయితే చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైనా సరే మార్పులు చేర్పులు కనుక చేసినట్లయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఎవరికైనా సరే ఈ విధంగా నాట్ వెరిఫైడ్ అనేది ఉన్నా లేకపోతే ఇంకా ఈ కేవైసీ పూర్తి కాలేదని కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే మీకు దగ్గరలోనే రేషన్ డీలర్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఈ కేవైసీ మీరైతే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. లేదా మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైనా సరే స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయానికి గనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీకైతే చూపిస్తారు. ఇక్కడ వారికి సంబంధించిన యూజర్ నేమ్ తో లాగిన్ అయితే అవడం జరుగుతుంది. అయిన తర్వాత వారికి సంబంధించిన పాత రేషన్ కార్డుకి సంబంధించిన లబ్ధిదారులకు ఈ కేవైసీ లేకపోతే ఇక్కడ కొత్త రేషన్ కార్డుకు ఈ కేవైసీ అని అడుగుతుంది. లేకపోతే ఈ కేవైసీకి సంబంధించి ఏదైనా సరే అప్డేట్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డుకి సంబంధించిన ఈ కేవైసీ క్లిక్ చేసి ఇక్కడ ఆ యొక్క క్లస్టర్ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎవరికైతే ఈ కేవైసీ అనేది ఆ యొక్క సచివాలయం పరిధిలో ఎంతమందికి అయితే ఆ యొక్క క్లస్టర్ పరిధిలో పెండింగ్ లో ఉన్నాయో ఇక్కడ వరకు అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ పెండింగ్ లో ఏదైతే ఉందో వారి మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అథెంటికేషన్ అండ్ సబ్మిట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి క్యాప్చర్ సిటిజన్ అథెంటికేషన్ అని ఉంది కదా ఇక్కడ మీరు బయోమెట్రిక్ అంటే మీరు పర్సనల్ గా అక్కడికి వెళ్ళినట్లయితే మీరు బయోమెట్రిక్ వేసి ఈకేవైసీ చేసుకోవచ్చు. లేదా ఓటీపీ అనేది పెట్టి కూడా మీరు ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. ఇలా మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ అనేది చేసి వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించిన ఈకేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైనా సరే ఈకేవైసీ చేసే సమయంలో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అందుబాటులో లేకపోతే ఇక్కడ అవైలబిలిటీలో కనుక ఉన్నట్లయితే అవైలబిలిటీ సెలెక్ట్ చేసిన వెంటనే మిగతా డీటెయిల్స్ మనకైతే చూపించడం జరుగుతుంది. ఎవరు అవైలబిలిటీలో ఉంటే ఆ కుటుంబ సభ్యుల్లో తండ్రి కానీ లేదా తల్లి కనుక ఉన్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకుని విద్యార్థికి అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించిన
ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క తల్లి లేదా తండ్రికి సంబంధించి ఎవరోదైతే సెలెక్ట్ చేస్తారో వారికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఈక్యూఎస్ అయిపోతుంది. లేకపోతే మీరు మరణించినట్లు ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది. లేదా మైగ్రేటెడ్ విత్ ఇన్ ఏపీ అంటే ప్రస్తుతం ఉంటున్న ఈ యొక్క అడ్రస్ లో వీరు ఉండట్లేదు, వేరొక ప్రాంతానికి వలస వెళ్లున్నారో అది కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఏదో ఒక డిస్ట్రిక్ట్‌లో, ఏదో ఒక మండలంలో, ఏదో ఒక సచివాలయం పరిధిలో వీరు ఉన్నారని ఇక్కడైతే సెలెక్ట్ చేసి వారికి సంబంధించిన ఈకేవైసీ అయితే చేస్తారు. లేకపోతే మైగ్రేటెడ్ ఔట్ సైడ్ ఏపీ అంటే ప్రస్తుతం వీరు ఆంధ్రప్రదేశ్‌లో లేరు, పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని ఇక్కడైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లేదా టోటల్‌గా ఈ యొక్క రేషన్ కార్డ్‌లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఏదైనా సరే చనిపోయి ఉన్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్ నంబర్ లింకింగ్ అనేది అయి ఉండి ఇంకా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కాలేదో వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఈకేవైసీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలో కూడా ఈ నెల 31వ తేదీ వరకు గడువు అనేది ఉంది. ఎవరైతే ఈ విధంగా ఈకేవైసీ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీలో ఎటువంటి అంతరాయం అనేది కలగకుండా మీకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్ లింకింగ్ సంబంధించి ఇంకా ఎవరికైనా సరే ఇక్కడ ఈకేవైసీ అనేది కాకపోయినట్లయితే వెంటనే మీరు బెనిఫిషియరీ డీటెయిల్స్ దగ్గర మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మరికొంత అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మీరే స్వయంగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే లేదా మీరే స్వయంగా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి డూప్లికేట్ రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు, చేర్పులు అనేది చేసిన తర్వాత తప్పులనేది సవరించుకున్న తర్వాత గతంలో ఇచ్చిన ఈ యొక్క స్మార్ట్ కార్డ్‌లో తప్పులు గనుక ఉన్నట్లయితే ప్రస్తుతం మరొకసారి మీరు కార్డుకి అప్లై అనేది చేసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డ్‌లో ఎటువంటి తప్పులు అనేది లేకుండా మీకు కొత్త కార్డ్ అనేది అయితే శాంక్షన్ చేసి అంటే దీనికి సంబంధించిన రీప్రింట్ అనేది తీసి మీకైతే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్‌కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినాను. ప్రతి ఒక్కటైతే చెక్ చేయండి. ప్రతి ఒక్క దానికి సంబంధించి మనకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌లో ప్రతి ఒక్క అప్డేట్స్ నేను మీకైతే ఇచ్చినాను. ప్రతి ఒక్క వీడియోనైతే చెక్ చేయండి.